సీఎం చంద్రబాబు 10 రోజుల పాలన చూసి ప్రభావితులైన వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరేందుకు వస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి నివాసంలో బుచ్చినగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజతో సహా 7 కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వీరికి మంత్రి నారాయణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ నేతలంతా సమన్వయంతో కలిసి పనిచేయాలని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నమస్కారం. ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎటువంటి అవరోధాలు లేకుండా బుచ్చిరెడ్డిపాలెం కార్పొరేషన్లో మంచి చేయాలనే ఉద్దేశంతో చైర్పర్సన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఆమెతో పాటు 6 మంది కౌన్సిలర్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇది వరకు 4 కౌన్సిలర్లు ఆల్రెడీ ఉన్నారు. 7 మంది కౌన్సిలర్ని తీసుకోవడం జరిగింది ఆమెతో కూడా. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని పాత కౌన్సిలర్స్ని కొత్త కౌన్సిలర్ని కలిపి చైర్పర్సన్ని కూడా తీసుకొని ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులతో అందరినీ ఎటువంటి అపోహలు లేకుండా కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను పత్రికాముఖంగా. అదేవిధంగా మీ అందరూ కలిసి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లాలని, అభివృద్ధిలో మనకి చంద్రబాబు నాయుడు గారు రేపు మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో సంక్షేమము అభివృద్ధి 2 చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో మనమందరం పనిచేస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకోవడం జరుగుతుంది. ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం, ఏవైతే పనులు చేసామో ఆ పనుల విషయం సంబంధించి ఒక పాంప్లెట్ ప్రతి ఇంటికి ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. వాళ్ళ ఆనందానికి అంటే జనరల్గా నిజంగా హ్యాపీగా ఉంటేనే వాళ్ళు ముందుకు వచ్చి కలిసి మాట్లాడతారు. వాళ్ళ ఆనందానికి అద్దులేవు. నేను ఒకటే చాలా మందిని అడిగాను, ఎందుకు మంచి ప్రభుత్వాన్ని మీరు అంటున్నారు చెప్పంటే వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ వచ్చి 100 రోజులు ప్రామిస్ చేసిన వాటిల్లో ఈరోజు అనేకమైన క్లియర్ చేశారు. ఒకటి పింఛన్లు 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవ్వటం జరిగింది. అంతేకాదు దానికి ముందు 3 నెలలు అరియర్స్ 3000 కలిపి మొదటి నెలలో 7000 ఇచ్చారు. అసలు మేము ఇస్తామనుకోలేదు సార్, ఏదో చెప్తారు ప్రభుత్వాలు, ఇవ్వరు అనుకున్నాం. ఈ పెన్షన్ కూడా గత ప్రభుత్వం చేసినట్టుగా ఏదో 4000 అన్నది 250 చేస్తారనుకున్నాం. కానీ ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. రాష్ట్రం అంటే రాష్ట్రం మొత్తం ఉండేది మున్సిపాలిటీస్ కానీ పంచాయతీలు కానీ. మున్సిపాలిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలన్నా, రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇలాంటి ఇంకేదైనా చేయాలన్నా, పార్కులు కానీ చేయాలంటే డబ్బులు కావాలా. డబ్బులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తే ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసింది. అయితే ముఖ్యమంత్రి రాగానే మేము చెప్పాం, సార్ ఇన్ని కోట్లు బకాయిలు ఉన్నాయి, వచ్చినాయి కేంద్రం నుంచి, వాటిని డైవర్ట్ చేశారంటే ఈరోజు 1452 కోట్లు ఈరోజు మున్సిపాలిటీస్కి పంచాయతీ